ఫిబ్రవరి 10, 11 తారీఖులో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్యారిస్ వెళ్తున్నారు. ప్యారిస్ లో ఆ 2 డేట్స్ లో ఏఐ యాక్షన్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్ జరుగుతుంది. దీన్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రన్ హోస్ట్ చేస్తున్నారు. మనకు తెలుసు 2023లో యూకేలో బ్లెచ్లే పార్క్ సమ్మిట్, బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ అని ఒకటి వచ్చింది. 2024లో సియోల్, సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్లో కూడా ఏఐ గురించి ఆపర్చునిటీస్, ఛాలెంజెస్, సెక్యూరిటీ, ఏఐ సేఫ్టీ మీద ఒక సమ్మిట్ జరిగింది. అండ్ దాని ఎక్స్టెన్షన్గా ఇప్పుడు ప్యారిస్ ఒక సమ్మిట్ హోస్ట్ చేస్తుంది. ఆ సమ్మిట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ అని చెప్పి భవిష్యత్తులో యూరోప్ అనేది ఏఐ లీడర్ కాబోతుంది. ఏఐతో కంప్లీట్గా చాలా వ్యవస్థలు అనుసంధానం కాబోతున్నాయి. కాబట్టి ఏఐ సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్యారిస్ కూడా భావించి ఈ సమ్మిట్ పెట్టబోతుంది అనమాట. దీనికి సంబంధించి ఇమ్మాన్యుయల్ మ్యాక్రన్ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా అక్కడికి వస్తున్నారు అని చెప్పి. ఇండియానే కాదు, గల్ఫ్ కంట్రీస్, అమెరికా, ఇలా దాదాపు ప్రపంచంలో 90 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది 2 days జరుగుతుంది, ఫిబ్రవరి 10th, ఫిబ్రవరి 11th. ఫిబ్రవరి 10th రోజు అందరు స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. రకరకాల ఎగ్జిక్యూటివ్స్, కంపెనీస్ అందరూ. ఫిబ్రవరి 11th రోజు ఎక్స్క్లూజివ్ గా హెడ్స్ ఆఫ్ స్టేట్స్, అంటే దేశాధినేతలు, దేశాధ్యక్షులు, వీళ్ళందరూ ఎవరైతే వస్తారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఈ సమ్మిట్ ఏఐకి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ సమ్మిట్ కాబోతుంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పరిపాలించబోతుంది. జాబ్స్ పోబోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏఐ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఏఐ లేకుండా లైఫ్ ఉండదు. కానీ ఏఐతో మనం ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నాం, వాటిని ప్రపంచం ఎలా ఎదుర్కోవాలి, దీని మీద ఈ సమ్మిట్ ముందుకెళ్ళబోతుంది. అందుకే దీని పేరు ఏఐ యాక్షన్ సమ్మిట్ అనమాట. ఏఐకి సంబంధించి మనం ఏ విధంగా దాంతో ముందుకెళ్ళాలి, దానిపైన ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఈ సమ్మిట్ లో చర్చించబోతున్నారు. మన ప్రధాని మోడీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ 2024లో 3 సార్లు కలుసుకున్నారనమాట. అంతేకాదు 2024 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా కూడా భారతదేశానికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మోడీ గారు నెక్స్ట్ మంత్ వెళ్లే విజిట్ లో ఇంపార్టెంట్ డిఫెన్స్ డీల్స్ కొన్ని సైన్ అవుతాయని చెప్పి డిస్కషన్ వస్తుంది. అడ్వాన్స్డ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్, వీటికి సంబంధించి ఒక డీల్ కుదరబోతుందని చెప్పి కూడా చర్చలోకి వస్తుంది ఇండియా ఫ్రాన్స్ మధ్య. ఇండియా ప్యారిస్ మధ్య రాబోయే ఈ డిఫెన్స్ డీల్స్, ఈ రక్షణకు సంబంధించిన ఒప్పందాలు ఇవి దాదాపు $10 billion అంటున్నారు. అంటే చాలా పెద్ద ఒప్పందం అని చెప్పొచ్చు. అంతేకాదు సిప్రి రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం రష్యా తర్వాత ఇప్పుడు మనకి ఫ్రాన్స్ గొప్ప డిఫెన్స్ పార్ట్నర్ గా ఎదుగుతోంది. మనకు తెలుసు ఇంతకుముందు 1990s వరకు కూడా ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అంటే ఎక్కువ రష్యాతోనే ఉండేది. అది ట్యాంక్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, ఇతర వెపన్స్ అన్ని కూడా, సబ్మెరీన్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం డిఫెన్స్ డీల్స్ డైవర్సిఫై చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్తో కావచ్చు, అమెరికాతో కావచ్చు, ప్యారిస్తో కావచ్చు, అంటే ఫ్రాన్స్తో కావచ్చు, రష్యాతో కావచ్చు, మనం చాలా దేశాల దగ్గర నుంచి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నాం. దానిలో భాగంగా ఇంకొకటి కూడా మనం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాం, అదే మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్. స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తో రక్షణ రంగంలో కూడా ముందుకెళ్తున్నాం. అంతేకాదు మన రక్షణ రంగంలో మనం తయారు చేసుకుని మనం ఇతర దేశాలకు అమ్మే ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నాం. అంటే వీఆర్ గోయింగ్ ఇన్ 2 sectors వెరీ ఫాస్ట్ అనమాట. ఒకటి స్పేస్, రెండోది డిఫెన్స్. దీనిలో స్వదేశీ పరిజ్ఞానం గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం. మనకి కేవలం అక్కడ రఫేల్ డీల్ మాత్రమే కాదు, స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్ మాత్రమే కాదు, మనకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా మనకు అవసరం అనమాట. దీనికి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇండియా ఫ్రాన్స్ మధ్య 1998లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దానికి 25 years 2023లో కంప్లీట్ అయిందనమాట. జూలై 14th ఫ్రాన్స్ లో నేషనల్ డే అనమాట. ఆ రోజు 1789 ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిందో అప్పుడు బాస్టిలే ప్రిజన్ బ్రేక్ చేస్తారనమాట. ఆ డేని వాళ్ళు ఫ్రెంచ్ నేషనల్ డేగా చెప్పుకుంటారు. ఆ డే రోజు మోడీ గారిని అప్పుడు చీఫ్ గెస్ట్ గా పిలిచారు 2023లో. వాళ్ళు నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటూ జూలై 14th. అదే సమయంలో మోడీ గారికి లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డు కూడా, ఫ్రెంచ్ నేషనల్ అవార్డు కూడా ఇచ్చారనమాట ఫ్రాన్స్ వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ ఎంత స్థాయికి వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన మోడీ గారు వాళ్ళ నేషనల్ డేకి చీఫ్ గెస్ట్ వెళ్ళటం, వాళ్ళ ప్రెసిడెంట్ మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ రావటం, మన ప్రధానికి లీజియన్ ఆఫ్ హానర్ అవార్డు ఇవ్వటం, ఇవన్నీ ముందుకెళ్తూ లాస్ట్ ఇయర్ హొరైజాన్ 2047 అని చెప్పి ఇండియా ఫ్రాన్స్ పార్ట్నర్షిప్ లో ఒక కొత్త శకం స్టార్ట్ అయింది. అంతేకాదు డిఫెన్స్ పార్ట్నర్షిప్ లో కూడా వీళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ కంపెనీస్, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, ఇండియాకి వచ్చి ఇండియాలోనే ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా ఇండియా నుంచే ప్రొక్యూర్ చేసుకునే ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే వీళ్ళు ఆత్మ నిర్భర్ భారత్ ఇండియాకి కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. రక్షణ భాగస్వామ్యం, డిఫెన్స్ పార్ట్నర్షిప్ లో భాగంగా మనం ఇండియా ఫ్రాన్స్ మధ్య కొన్ని జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాం. ఇండియా ఫ్రాన్స్ మధ్య ఆర్థిక సంబంధమైన అంశాలు చూసుకుంటే 2023-2024లో మన
ఇండియా ఫ్రాన్స్ బైలేటరల్ ట్రేడ్ $15 బిలియన్ ఉంది. అంతేకాదు ఫ్రాన్స్ దగ్గర అంటే ఫ్రాన్స్ లోని పారిస్ దగ్గర కెడార్షి అనే ప్రాంతంలో ITER అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కూడా యూరోపియన్ యూనియన్ తో పాటు భారతదేశం కూడా దీనిలో భాగస్వామ్యం అవుతుందన్నమాట. అంటే ఇదొక న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాజెక్ట్, క్రియేటింగ్ ఎనర్జీ త్రూ ఫ్యూజన్ అన్నమాట. ఈ ITER ప్రాజెక్ట్ లో కూడా ఇండియా భాగస్వామిగా ఉంది. ఇది ఫ్రాన్స్ లోని పారిస్ దగ్గర కడార్ష్ అనే ప్రాంతంలో ఉందన్నమాట. ఇండియా ఫ్రాన్స్ మధ్య సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఉంది. అంతేకాదు మన జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ఫ్రాన్స్ న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేస్తుంది. ఇండో పసిఫిక్ లో కూడా ఫ్రెంచ్ ఆధ్వర్యంలో రీయూనియన్ ఐలాండ్స్, మయోటా ఐలాండ్స్ ఇవన్నీ అనమాట. సో ఇండో పసిఫిక్ లో కూడా ఫ్రాన్స్ ప్రెజెన్స్ ఉంది. కాబట్టి ఫ్రాన్స్ అనేది ఇప్పుడు భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ అనేవి ఇండియా కూడా చాలా కీలకం. ఎందుకంటే ఒక పక్క చైనా, ఇంకో పక్క అమెరికా, ఈ రెండు కూడా బ్లాక్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటాయి. ఈ దిశగా ఫ్రాన్స్ ఇండియాకి అవసరం, ముఖ్యంగా టు ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ టు గెట్ ఎ డైవర్సిటీ. ట్రేడ్లో కానీ, కల్చర్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో కానీ ఫ్రాన్స్ మనకి చాలా అవసరం. ముఖ్యంగా వరల్డ్ అనేది ఒక బ్లాక్స్గా డివైడ్ అవుతున్న ఈ టైంలో ఫ్రాన్స్తో ఇండియా రిలేషన్షిప్ ఇండియాకి మంచిదే, ఫ్రాన్స్కి మంచిదే.